GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. కాకినాడలో ఒక పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకొని ముగ్గురు అన్యాయంగా చనిపోయారండి. తల్లి, తండ్రి, ఆ పుట్టినరోజు చేసుకున్న బాబు. ఒకసారి దాని గురించి డీటెయిల్ గా మనం అమ్మతో మాట్లాడదాం. గొప్పలకు పోతే ఎలా ఉంటుంది, దానివల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి అనే దాని గురించి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే. నిజంగా కాకినాడలో జరిగిన సంఘటన గురించి తలుచుకుంటే ఒక బర్త్డే ముగ్గురి చావుకు కారణమైంది కదమ్మా. ఎందుకైంది? గొప్పలకు పోతే ఇవేనేమో నష్టాలు. గొప్పలకు పోతే ప్రాణాలు పోవడమే కదా, ప్రాణాలు తీసుకుంటున్నారు కదా. ఒక్కసారి ఫస్ట్ దాని గురించి అంటే కాకినాడలో ఒక ఇద్దరు అంటే తల్లి తండ్రి అండి, భార్యాభర్తలు వాళ్ళకి ఒక 2 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పుట్టినప్పుడు ఫస్ట్ పుట్టాడు. దట్టు మనకి ఒక ఏమిటంటే అబ్బాయి పుట్టాడు అనగానే ఒక పెద్ద ఇంకా చాలా స్పెషల్ గా ఎక్కువ సంతోషపడిపోయి చాలా అబ్బాయి పుట్టాడు చాలా మంచిది అనేసి చాలా ఘనంగా దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫస్ట్ బర్త్డే చాలా ఘనంగా చేశారు. అందరూ సంతోషపడ్డారు. మీకు తెలుసు కదా, మనం పార్టీలు చేసినా ఏం చేసినా అందరు వచ్చేసి నిజంగా చక్కగా సంతోషపడి తినేసి వెళ్ళిపోతారు. రేపు పొద్దున నేను పార్టీ చేసుకున్నా నాకు అప్పులైందని నువ్వు రమ్మన్నావు, నేను వచ్చి తిన్నాను అంటారు కానీ నేను అప్పులేసి మమ్మల్ని పిలవమన్నావు అని అంటారు. సో ఈ విషయంలో కూడా అలాగే జరిగిందండి. సో ఆ ఫస్ట్ బర్త్డే చాలా ఘనంగా జరిగింది. రెండో బర్త్డే కూడా ఆవిడ ఏమనిందంటే, మనం పోయిన సంవత్సరం చాలా బాగా చేశాం కదా, నేను మా వాళ్ళందరికి చెప్పాను, నా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను, చుట్టుపక్కల అందరికి చెప్పాను, పోయిన సంవత్సరం ఫస్ట్ బర్త్డే ఈ బర్త్డే కూడా చాలా ఘనంగా చేద్దాం అనుకుంటున్నానంటే, లేదు మనం అప్పుడు ఫస్ట్ సంవత్సరం చేసిన అప్పులే ఇంకా తీరలేదు, ఆ అప్పులు తీరకముందే మళ్ళీ మనకి ఎవరు అప్పులు ఇవ్వరు, కాబట్టి ఈ సంవత్సరం మానేసాం, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను అప్పులు తీరుస్తాను, అప్పుడు బర్త్డే బాగా చేసుకుందాము అంటే, కాదు కూడదు కదా, ఫాల్స్ చేసే వాళ్ళకి నేను ముందే చెప్పి పెట్టేశాను, అది ఇది అని చేసి ఆవిడ ఎంత చెప్పినా కూడా సర్దుకోలేదండి. కంపల్సరీగా బర్త్డే చేయాల్సిందే, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కదా, నేను ఉండను, నీకు పిల్లడు అంటే ఇష్టం లేదా, ఇవన్నీ మాట్లాడతారు కదా. సో నానాక మాటలు అన్న తర్వాత సరే నేను చావు నువ్వు చావు, సరే నేనైతే బర్త్డే కంపల్సరీగా చేయాల్సిందే అని అంటున్నా కాబట్టి సరే మళ్ళీ అప్పు చేస్తానని చెప్పేసి మళ్ళీ ఒక 3 లక్షల రూపాయలు అప్పు చేసి చక్కగా బర్త్డే చేశాడు. చాలా సంతోషపడ్డారు. వచ్చిన వాళ్ళందరూ చక్కగా సుష్టిగా భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు. ఈవిడ 3 లక్షలు ఖర్చు పెడితే చాలా కొంతమంది ఇది ఒక పాడలవాటు, మనం పార్టీ చేసుకుంటే మనం ఏదన్నా చేసుకుంటే మనకు గిఫ్ట్లు వస్తాయి అనుకుంటున్నారు కానీ 5 లక్షల గిఫ్ట్ చేసే వాడేదో 10 రూపాయలు 100 రూపాయలు ఒక ప్లాస్టిక్ ప్లేటో బొచ్చో బోకా ఇస్తున్నారు, అవి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి ఈమె కూడా అట్లాగే ఎక్స్పెక్ట్ చేసింది. ఎవరు ఏమి ఈమెకు డబ్బుల రూపకంగా ఏమి ఇవ్వలేదు. సో మళ్ళీ బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే, అప్పులు ఉన్నవాడు 2 రోజులు ఆగి 3వ రోజు వచ్చి, మరి అప్పు కట్టు, నువ్వు బర్త్డే చేసావు కదంటే, లేదు సార్ ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్తే, అదంతా కుదరదు, ఇచ్చినవాడు చాలా కఠినంగా ఉంటారండి, అప్పులు ఇచ్చిన వాళ్ళు నిజంగా అలాగే వసూలు చేసుకుంటారు అంటే, లేదు కంపల్సరీగా కట్టాల్సిందంటే అతనికి పాపం ఏమి దిక్కుదోచలేదు రాజుగారు. రాత్రికి రాత్రి ఇంట్లో వాళ్ళిద్దరికి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా చనిపోయాడండి, సూసైడ్ చేసుకున్నాడు. దేని కారణంగా? తల్లి అంటే భార్య అప్పు చేసైనా సరే నేను అనుకునేది నువ్వు నెరవేర్చు అన్నందుకు. ఓకే, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈవిడికేం దిక్కుతోచలేదు. చంటి పిల్లని 2 సంవత్సరాల పిల్లని పట్టుకొని నేను ఎలా బతకాలో నాకు తెలియటం లేదని చాలా బాధపడింది. ఏం చేసిందంటే, మళ్ళీ అప్పుల వాళ్ళు వచ్చారు, మరి మీ ఆయన పోయారు, ఏదో ఆ కర్మకాండాలు అయ్యేదాకా ఊరుకున్నారు, మళ్ళీ వచ్చారు, మరి ఎప్పుడు తీరుస్తున్నావు అప్పు అంటే, మరి మా ఆయనలో లేడు అంటే, అదంతా మాకు కుదరదు, నేను ఇచ్చిన డబ్బులు కంపల్సరీగా తీర్చాల్సిందే అన్నప్పుడు ఏమి తెలియని పరిస్థితిలో దిక్కు తోచక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రాజుగారు 2 సంవత్సరాల అబ్బాయికి విషం ఇచ్చి చంపేసి తను కూడా చనిపోయిందండి. అంటే దీనివల్ల మనం ఏం అంటే వీళ్ళను అయ్యపాపం అనాలా? సో వీళ్ళు అంటే తాహతుకు మించి మీరు పార్టీలు చేసుకుని అంటే లేనిపోని గొప్పలకు పోయి మీ ప్రాణాలు మీరే తీసుకున్నారు అనాలా? లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసి ఇలాంటి పనులు మనం చేయకూడదు అని మనం నేర్చుకోవాలా అనేది తెలియట్లేదు. ఎవరైనా ఒక అప్పు చేశారు అంటే ప్రాణం మీదికి వస్తే నిజంగా అప్పు చేయొచ్చండి. పిల్లల చదువు కోసమో, మీ ఆరోగ్యం బాగలేకపోతే కూడా కంపల్సరీగా అప్పు చేయాలి. ఈ అప్పు చేసినా కూడా పని నేను నిజంగా కావాలనే చేశానని ఎవరైనా అనుకున్నా కూడా అయ్యో ఆరోగ్యం లేదు కదా పాపం ఏదో అప్పు చేసుకుందాను అనుకుంటారు. పార్టీలకు, పెళ్లిళ్లకు, పుట్టినరోజులకు, దాని తర్వాత ఏంటి శారీ ఫంక్షన్లకు పెళ్లి లెవెల్లో అప్పులు చేసేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరు పాపం అనట్లేదండి. ఇప్పుడు వాళ్ళని
అంటే మన కెపాసిటీకి మించి మనం ఎంత సంపాదిస్తున్నామో అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తే ఇలాంటి బాధలే తప్పవండి. అండ్ అప్పులు చేయడం తప్పని నేను అనట్లేదు, అప్పులు ఎలాంటి పరిస్థితులలో చెయ్యాలి అనేది మాత్రం కంపల్సరిగా తెలుసుకోవాలి. పిల్లల పెళ్లి కోసం అయితే కంపల్సరిగా ఒక జీవితాన్ని మనం నిలబెడుతున్నాం కాబట్టి అప్పులు చేయొచ్చు, లేదా పిల్లల చదువుల కోసం అప్పులు చేయొచ్చు. మీ ఆరోగ్యం బాగలేకపోయినా, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీరు అప్పులు చేయొచ్చు. ఇంట్లో తినడానికి తిండి లేనప్పుడు నిజంగానే మీరు ఒక 100 రూపాయలు అప్పు చేసుకొని ఒక షాప్ లోకి వెళ్ళి అడుక్కొని తెచ్చుకోవచ్చు, సార్ ఇంట్లో ఏమీ లేవని. కానీ పార్టీలకు తర్వాత చిన్న చిన్న ఫంక్షన్లకు అప్పులు చేస్తే ప్రాణాలు పోగొట్టుకున్నారంటే జీవితాంతం మీరు 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు, పిల్లాడి భవిష్యత్తు చూడాల్సిన వాళ్ళు మీరిపోయి ఏమి తెలియదు. వాడు చెప్పాడా నా బర్త్డే చేయమని చెప్పాడా అండి మీకు? చెప్పలేదు కదా. వాడు ఏం చెప్తాడు, ఆకలి అయితే పాలు దాపమంటాడు, లేకపోతే అన్నం పెట్టమంటాడే కానీ నాకు బర్త్డే చెయ్యి 100 మందిని పిలవమని ఆడ కోరుకోలేదు. అంటే మీ ఇద్దరికి వాడు ఉన్నందుకు వాడు పాపానికి పాపం, వాడు బలవంతంగా మీ తల్లిదండ్రుల చేతిలో చనిపోవాల్సి వచ్చింది. నిజంగా అందుకే పుట్టాడేమో అనిపిస్తుంది. ఆ బిడ్డ పుట్టిన 2 ఏళ్లకే ఇలా అయిపోయింది. తల్లి తండ్రి అంటే దగ్గర తీసేవాళ్ళు, ప్రాణం ప్రాణం తీసేవాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉంటారు అని. ఒక బర్త్డే 3 మరణానికి కారణమవుతుంది అనేది ఎవరైనా ఊహిస్తారా? ఎవ్వరు ఊహించలేదండి. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన తాహతుకు మించి ఏది మనం ఆలోచించకూడదు. తాహతుకు మించి అంటే మనం ఇది చేయలేము అనుకున్నప్పుడు, మనం ఈ పని చేయలేము, ఈ అప్పు తీర్చలేము అన్నప్పుడు ఉన్న దాంట్లో సర్దుకోవడమే మంచిదండి. కానీ లేకపోతే నిజంగా అంటే ఎంత హృదయ విదారకంగా ఉంది చెప్పండి. సంటి పిల్లడు 2 సంవత్సరాలు వాడిని చంపడం ఏంటి? కేకు తినిపించిన చేతులతోనే తల్లి విషం తినిపించాల్సి వచ్చింది కదా. సో కాబట్టి దయచేసి తాహతుకు మించి అప్పులు చేసుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అప్పులు చేసే ముందు ఒక్కసారి ఎందుకు అప్పు చేస్తున్నాను, ఇది అవసరం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సి. కరెక్ట్. స్తోమతకు మించి ఏది చేసినా ఇలాగే అవుతుంది, తీరని నష్టం ఇది. నిజంగా చెప్పాలంటే ఆ పసిబిడ్డ ఏం చేశాడు పాపం? ఏం చేశాడు చెప్పండి? పాపం అన్నం పెడుతుంది అనుకున్నాడు కానీ విషం పెడుతుంది అని అనుకున్నాడా చెప్పండి? అప్పటికైనా సరే హస్బెండ్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఆమె వినలేదు. ఏం చేశాడు? ఇంకా సరే నేను చచ్చిపోతానన్నా నీకు బుద్ధి వస్తుందని చనిపోయాడు. మరి ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు చూస్తారు? అప్పుల వాళ్ళు మళ్ళీ మీద పడుతున్నారు. నేను చనిపోతాను, నా పిల్లవాడిని ఎవరు చూస్తారని ఆమె చనిపోయింది, వాడిని చంపేసింది, ఆమె చనిపోయింది. కాబట్టి దయచేసి మేము కోరుకోవడం ఏంటంటే దయచేసి అప్పులు చేసే ముందు, మరి ముఖ్యంగా అప్పులు చేసే ముందు, ఇలాంటి అనవసరమైన ఫంక్షన్లు చేసే ముందు ఇది అవసరమా అని ఆలోచించుకోండి. వాళ్ళెవరో చేశారు వీళ్ళెవరో చేశారని పోల్చుకోకండి. వాళ్ళ తాహతు అది, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు అప్పులు చేసినా తీర్చుకోగలరు, కానీ మీరు తీర్చుకోలేరు అనేది మీరు ఆలోచించుకోండి. అది మాత్రం కరెక్టే. స్తోమతకు మించి ఏది చేసుకోకండి. అనవసరంగా అందరి చూడండి బాధేస్తుంది, నిజంగా చాలా బాధేస్తుంది అండి అసలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.